అందరికీ నమస్తే. సంతానం లేని సమస్య ఈ మధ్య చాలా పెరుగుతుంది. ఇది పెరుగుతుంది సరే. కానీ ఇంతకుముందు మనం వీడియోలో ఒక కారణం డిస్కస్ చేసినాం. ఇవాళ ఇంకో కారణం డిస్కస్ చేద్దాం. మీరు ఒకటి చూడండి. పెళ్లి అయిపోయిన తర్వాత అబ్బాయిలు ఉద్యోగాలు చేస్తారా లేదా? చేస్తారు కదా! అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తారా లేదా? చేస్తారు. పిల్లలు పుట్టినాక కూడా చేస్తున్నారా లేదా? చేసేటోళ్ళు చేస్తున్నారు. చేయలేనోళ్ళు చేస్తలేరు. అయితే పెళ్ళి అయిన తర్వాత నేను 3 ఏండ్లు నాకు పిల్లలొద్దు అనేసి మీరు ఎందుకు అనుకోవాలి? ఇది నా క్వెషన్. ఇప్పుడు నా క్వెషన్ అందరికీ రిగ్రెసివ్ అనిపిస్తుండొచ్చు. ఏంది ఈయన 17థ్ సెంచరీలో ఉన్న డాక్టర్ 1900 సంవత్సరాల ఉండే డాక్టర్ ఈయన. ఈ జనరేషన్ డాక్టర్ కాదు అనేసి మీరు అనుకుంటారు. కానీ నేను మీకు బయాలజికల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్టైల్ ఏజ్ బెస్ట్ ఎప్పుడుంటదంటే ఫీమేల్స్‌కి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉంటది. అంటే పిల్లలు పుట్టుడు చాలా ఈజీ ఏజ్‌ల. ఒక్కసారి 30 ఏండ్లు దాటినాయి అనుకోండి, కష్టమైపోతది పిల్లలు పుట్టడం. అబ్బాయిల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతది. అమ్మాయిల్లో ఏమో కన్సెప్షన్ ఛాన్సెస్ తగ్గుతాయి. ఇట్లా గూడా అయితదా? అవును, ఇట్లా అయితది. మళ్ళా మా నానమ్మకి 10 మంది పిల్లలున్నారు. వాళ్ళకు 35కి గూడా పుట్టిండ్రు. అవును, మీ నానమ్మకి పుట్టిండ్రు. 35 తర్వాత గూడా పుట్టిండ్రు. కానీ అందరి నానమ్మకి 35 తర్వాత, 40 తర్వాత పిల్లలు పుట్టిండ్రా అనేసి ఆలోచించండి మీరు. ఏందంటే ప్రెగ్నెన్సీలో గూడా కాంప్లికేషన్‌లొస్తాయి. మళ్ళా దాని తర్వాత ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ రావడం గూడా తగ్గుతాయి. పిల్లల్లో గూడా ఒక్కొక్కసారి డిఫెక్ట్‌లు రావచ్చు. డౌన్ సిండ్రోమ్, ఆటిజం, ఏడీహెచ్‌డీ ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఒక జమానాలో ఏడీహెచ్‌డీ అంటే ఏంది ఎవ్వరికి అర్థం కాకపోతుండే. కానీ ఇప్పుడు జనాలు అందరూ పిల్లలు, "అరే! మా బాబుకి ఏడీహెచ్‌డీ ఉంది. మా పాపకి ఆటిజం ఉంది" అనేసి చెప్తున్నారు. ఎంతోమంది నా క్లినిక్‌కి డౌన్ సిండ్రోమ్ కేసెస్‌ని తీసుకొనొస్తున్నారు. సెరిబ్రల్ పాల్సీ అనేసి ఒక రోగం, నరాల బలహీనత రోగం పుట్టుకతోటి వస్తుంది. ఇది కారణం ఎందుకు? లేట్ పిల్లలు పుట్టుడు కారణంతోటి. మళ్ళా 28కి నేను పెళ్లి చేసుకుంటాను. 32 వరకు నాకు పిల్లల గురించి నువ్వు మాట్లాడొద్దు అనేసి మొగుడు, పెళ్ళాం ఇద్దరు మాట్లాడుకుంటారు ఫస్టే పెళ్లి ముందు. అత్తయ్య, మామ, "అరే! ఏంది మీ మమ్మీ ఏంది నాకు మళ్ళా మళ్ళా పిల్లల గురించి అంటుంది. నాకు నడుస్తలేదు. ఇట్లా నాకు చెప్పొద్దు" అనేసి ఒకరంటారు. ఇంకొకరు ఒక్కొక్కసారి ఏమైతది, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన దగ్గర పేషెంట్‌లొచ్చిర్రు. హస్బెండ్ ఏజ్ 38 ఉండే. వైఫ్ ఏజ్ 32 ఉండే. పెళ్లి అయి 6 ఏండ్లయితుంది. మేమింకా పిల్లలకి రెడీ లేము. మాకింకా వద్దు అనేసి అంటున్నారు. సరే సార్, మీకు ఒక పని జేయండి. మీరు మీ పరీక్షలు చేపించుకోండి. మీరెప్పుడు చేపించుకోవాలనుకుంటున్నారు పిల్లలు అనేసి అడిగినారు. చేపించుకోవడం ఏంటి సార్? చేసుకోవడం ఉంటది గదా! అంటే, మీకు 38 ఏండ్లు, మీకు 40 ఏండ్లొస్తే పిల్లలు పుట్టుడు కష్టమైపోయి, లేదు సార్, నేను జిమ్ పోతా, వాకింగ్ చేస్తా, అన్నీ చేస్తా. ఒకసారి పోయి నేను రాసే పరీక్షలు చేపించుకోండి గదా సార్ అనేసి చెప్పినా నేను. పోయి పరీక్షలు చేసుకుంటే ఆ అబ్బాయికి, అబ్బాయి గూడా కాదు అంకల్ అని చెప్పాలి, ఆలిగోస్పర్మియా ఉంది ఆయనకు. షుగర్ వ్యాధి ఏమో ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉంది. అప్పుడు మీరేం జేస్తారు? అప్పుడు ఆయనకు అర్థమైంది. ఇమ్మీడియేట్‌లీ స్టార్ట్ చేస్తాం సార్ ఇప్పుడు ప్లానింగ్ అనేసి అన్నారు. అయితే మీకు వేరే పిల్లలు అంకల్ అని పిలవడం ముందే మీరు పిల్లలు జేసుకోండి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫర్టిలిటీ తగ్గుతుంది అందుకే. ఇప్పుడు నిన్ననే ఒకటి న్యూస్ వచ్చింది. ఇండియా ఫర్టిలిటీ ఇండెక్స్ అంటే ఆ ఇండెక్స్ 1.46కి పడిపోయింది. అంటే దాని అర్థం ఏంది అంటే చాలామందికి ఒక్కరే ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు పెద్దోళ్ళకి కూడా ఒక మాట చెప్తా నేను. మీకు అందరూ చెప్తున్నారు గదా! వాళ్ళ పిల్లలు, "అరే! మా వోనికి ఇంకొకడు జేసుకోమంటే జేసుకుంటలేరు" అనేసి. యాక్చువల్లీ వాళ్ళు ట్రై జేస్తున్నారు. వాళ్ళకి గూడా ఇంకోడు గావాలి వాళ్ళకు తోడు, వాళ్ళ పిల్లడికి. చాలామందికి ఒక్కరే ఉంటున్నారు. కానీ ఎందుకు అయితలేరు? అయితలేరు, వాళ్ళు ట్రై జేసుకుంటున్నారు. అయితలేరు. మీకు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు వాళ్ళు. అయితలేరు మమ్మీ. ఎందుకు? మళ్ళా అందరూ కోడల్ని డౌట్ జేస్తారు. అరే! ఈమెలోనే లోపు ఉండు అనేసి. మళ్ళీ ఆమెని పరేషాన్ జేస్తారు. అందుకే వాళ్ళు గూడా చెప్పుకోలేకపోతున్నారు. అట్లా అయితుంది పరిస్థితి. బెస్ట్ ఏందంటే మీరు చదువుకోవాలనుకున్నా, జాబ్ జేయాలనుకున్నా తొందరగా పిల్లలు జేసి జాబులు జేసుకోండి. చదువుకోండి. ఎవ్వరు ఆపుతలేరు మీకు. సో, ఆ పని చేయండి. ప్లాన్ అట్లా జేసుకోండి లైఫ్‌ని. కాంప్లికేట్ చేసుకోకండి లైఫ్‌ని. హోమియోపతిలి బై చాన్స్ మీకు అయినా ఉంది సమస్య అంటే మీరు హోమియోపతి మందు వాడండి. మీకు దేవుని దయతోటి మంచిగా పిల్లలు గూడా పుడతారు.
ట్విన్లు కూడా పుడతారు ఒక్కొక్కసారి. సో, ఆ బ్యూటీ ఉంటది హోమియోపతిలో. మీకు ఎన్నేండ్లు వాడాలని గాదు. ఒక్కొక్కసారి ఎట్లుంటదంటే, మనం మందు ఇచ్చినంక నెక్స్ట్ పీరియడ్ మిస్ అయిపోతది పేషెంట్‌కి. అండ్ ఒక్కొక్కసారి 1 ఇయర్ గూడా పడతది. అది ఒక గిఫ్ట్ దేవుడిచ్చింది. దానికి మనం ఏమి చేయలేం. సో, మందు వాడుడు మన పనంతే. నమస్తే.